ఏపీ మంత్రిమండలికి ఉగాది గండం పట్టుకుందా? తెలుగు సంవత్సర కాలంలో పదవుల్లో మార్పులు జరగనున్నాయా? కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చే ఆ ముగ్గురు ఎవరు? చంద్రబాబు తొలగించబోయే మరో ముగ్గురు ఎవరు? నాగబాబుతో పాటుగా గోల్డెన్ ఛాన్స్ కొట్టేయబోతున్న లీడర్స్ ఎవరు? ఓసారి చూద్దాం. మంత్రుల పనితీరుపై చంద్రబాబు సూచనలు. తడబడుతున్న కొంతమంది మంత్రులు. ఏపీలో 25వ మంత్రిని భర్తీ చేస్తారని ప్రచారం. మంత్రివర్గంలో మార్పులు చేస్తారని ఊహాగానాలు. ముగ్గురు టీడీపీ మంత్రులకు పదవి గండం. మంత్రివర్గంలోకి నాగబాబు, పల్లా శ్రీనివాస్, వంగవీటి రాధకు ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి. ఉగాది వేళ మారనున్న మంత్రుల జాతకాలు. ఏపీలో టీడీపీ కూటమి జూన్ 12న ఏర్పాటైంది. ఇప్పటికీ నికరంగా 6 నెలల పదవి కాలం పూర్తయింది. మొత్తం 24 మంది మంత్రులను ఎంపిక చేసి మరీ చంద్రబాబు తన కొలువులో చేర్చుకున్నారు. అయితే ఇందులో మెజార్టీ కొత్త వారిగా ఉన్నారు. వారి పనితీరుని ఎప్పటికప్పుడు మదింపు చేస్తూ బాబు వారికి దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు. అయితే బాబు సూచనలు పాటించి మెరుగుపడిన వారు ఉన్నారు, కానీ ఇంకా తడబాటు పడుతున్న వారు కూడా ఉన్నారని అంటున్నారు. దీంతో అటువంటి వారి విషయంలో కూటమి ప్రభుత్వ పెద్దలు సీరియస్ గా ఆలోచిస్తారా అన్నది కూడా చర్చగా ముందుకొస్తుంది. ఇక ఏపీలో 25వ మంత్రి పదవిని భర్తీ చేస్తారు అన్న వార్తతోనే ఇప్పుడు ఇదంతా సాగుతుంది. కేవలం నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చి అక్కడితో ఆగుతారా, లేక ఒక చిన్న సైజు మార్పులు చేర్పుల ప్రోగ్రాం ఉంటుందా అంటే, రాజకీయ ప్రచారాన్ని చూస్తే కనుక కనీసంగా 2 నుంచి 3 వరకు టీడీపీ కూటమి మంత్రుల విషయంలో వేటుకత్తి వేలాడుతుంది అన్న హాట్ డిస్కషన్ కూడా సాగుతుంది. అటువంటి వారిలో సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా పార్టీకి, ప్రభుత్వానికి మేలు చేసే నిర్ణయాన్ని తీసుకుంటారు అని అంటున్నారు. అదే గనుక జరిగితే ఏడాది కూడా పూర్తి కాకుండానే కొంతమంది మంత్రి పదవులకు ఎసరు రావచ్చు అనేది కూడా అనుమానంగా ఉంది అని చెబుతున్నారు. ఇక ప్రచారంలో ఉన్న వార్తలు లాంటివి చూస్తే కనుక వచ్చే ఏడాది ఉగాది నాటికి మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని అంటున్నారు. అంటే కొత్త ఆర్థిక సంవత్సరం, కొత్త తెలుగు సంవత్సరంలో కూటమి మంత్రివర్గంలో కీలకమైన మార్పులే జరగొచ్చు అని చెబుతున్నారు. అలా చూస్తే కనుక జనసేన నుంచి నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకోవడంతో పాటు విశాఖ నుంచి పల్లా శ్రీనివాస్ కి చోటిస్తారని అంటున్నారు. ఆయన బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన యువ నాయకుడు. మరి ఆయనకు ఛాన్స్ ఇస్తే అదే సామాజిక వర్గానికి చెందిన కొలుసు పార్థసారథి విషయం ఏంటి అన్నది కూడా చర్చకొస్తుంది. ఆయన అదే సామాజిక వర్గం నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకవేళ పల్లాకు ఛాన్స్ ఇస్తే పార్థసారథికి ఇబ్బంది తప్పదన్న వార్తలు వస్తున్నాయి. అదే ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఎమ్మెల్సీ పదవిచ్చి విజయవాడకు చెందిన వంగవీటి రాధకు మంత్రి పదవి ఇస్తారు అని అంటున్నారు. ఇక మరో మంత్రిగా కొల్లు రవీంద్ర కొనసాగొచ్చు అని అంటున్నారు. అలా చేస్తే రంగ అభిమానులను పూర్తి స్థాయిలో తమ వైపుకు తిప్పుకోవచ్చని, బలమైన కాపు సామాజిక వర్గం దన్ను కూడా దక్కుతుందని టీడీపీ ప్లాన్ అని అంటున్నారు. ఇక పల్లా శ్రీనివాస్ కి పదవి ఇవ్వడం ద్వారా యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడమే కాకుండా ఆ సామాజిక వర్గం నుంచి కూడా సపోర్టు పూర్తిగా అందుకోవచ్చన్న ఆలోచన ఉందని అంటున్నారు. ఇక అదే విధంగా జూనియర్ మంత్రులు ఒకరిద్దరి మీద కూడా కత్తి వేలాడుతుంది అని అంటున్నారు.
ఒకరి ప్లేస్ లో కూడా కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారని అంటున్నారు. అలాగే మంత్రివర్గ శాఖలను కూడా మార్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఏది ఏమైనా కొత్త తెలుగు సంవత్సరం ఉగాది వేళ చాలా మంది మంత్రుల జాతకాలు మారే అవకాశాలైతే ఉన్నాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇందులో నిజమెంత అనేది వేచి చూడాల్సిందే.